బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్ మళ్లీ వచ్చి ప్రజలను ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఓటమి తర్వాతైనా కేసీఆర్లో మార్పు వస్తుందని ఆశించాం. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని భావించాం. కానీ కేసీఆర్లో ఎలాంటి మార్పు రాలేదు. 3 నెలలకే ఈ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం ప్రారంభించారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవటానికి నేనేం అల్లాటప్పాగా రాలేదు. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి పదవిలోకి రాలేదు. కష్టపడి పైకి వచ్చానని అన్నారు. మరోవైపు కేంద్రంలోని మోదీ సర్కారుపై రేవంత్ సీరియస్ కామెంట్స్ చేశారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని విభజన చట్టంలో చేర్చిందని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కూడా చేర్చిందని అన్నారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. విభజన చట్టంలోని పరిశ్రమలు, ప్రాజెక్టులను మోదీ సర్కార్ రద్దు చేసిందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ మోదీ ప్రభుత్వం గుజరాత్కు తరలించిందని మండిపడ్డారు.